పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో న్యూ ఇయర్ రోజున తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గంటల వ్యవధిలో తండ్రి కొడుకులు మృతి చెందారు. నాగపల్లి గ్రామానికి చెందిన ఎరుకల శ్రీకాంత్ గుండెపోటుతో మరణించగా గంటసేపట్లోనే అతని తండ్రి రాజేశం ప్రాణాలు కోల్పోయాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశం కొడుకు మరణం తట్టుకోలేక కాసేపట్లోనే తాను చనిపోయాడు. ఇద్దరి మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే 20 ఏళ్ల క్రితం రాజేశం తల్లిదండ్రులు కూడా ఒకే రోజు చనిపోయారని చెప్పారు గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో న్యూ ఇయర్ రోజున తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గంట వ్యవధిలో తండ్రి కొడుకులు మృతి చెందారు. నాగపల్లి గ్రామానికి చెందిన ఎరుకల శ్రీకాంత్ గుండెపోటుతో మరణించగా గంటసేపట్లోనే అతని తండ్రి రాజేశం ప్రాణాలు కోల్పోయాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశం కొడుకు మరణం తట్టుకోలేక కాసేపట్లోనే తాను చనిపోయాడు. ఇద్దరి మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే 20 ఏళ్ల క్రితం రాజేశం తల్లిదండ్రులు కూడా ఒకే రోజు చనిపోయారని చెప్పారు గ్రామస్తులు. ఎరుకల రాజేశం వారి యొక్క కుమారుడు శ్రీకాంత్ ఒక గంట వ్యవధిలోనే చనిపోవడం జరిగింది. ఈరోజు నూతన సంవత్సరంలో వారింట్లో ఎంతో విషాదం నిండింది. గతంలో కూడా రాజేశం వాళ్ళ తండ్రి తల్లి 20 సంవత్సరాల క్రితం ఒకే గంట వ్యవధిలో చనిపోయారు. ఒక్క కుటుంబంలో ఇది రెండోసారి ఇలాగే జరగడం. దీంతో మా నాగపల్లి గ్రామంలో చాలా విషాదం నెలకొంది. ఈ నూతన సంవత్సరంలో ఆ కుటుంబంలో ఎంతో విషాదం నెలకొని ఉంది. గ్రామస్తులంతా కూడా చాలా బాధలో ఉన్నారు. ఇది తీరని